Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధను చంద్రబాబు పక్కన పెట్టినట్లే. బెజవాడ రాజకీయాలను వంగవీటి కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. వంగవీటి రంగాకు ఇప్పటికీ విజయవాడ నగరంలో ప్రత్యేక అభిమానులు ఉన్నారు. కానీ ఆయన మరణానంతరం మాత్రం వంగవీటి కుటుంబానికి రాజకీయాలు అచ్చి రావడం లేదు. రంగా లెగసీని వారసులు అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఒక రకంగా రంగా అభిమానులకు ఆవేదన కలిగించే విషయం. వంగవీటి రంగా హత్య తరువాత ఆ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలు పెద్దగా కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. ఒకసారి రంగా సతీమణి రత్నకుమారి, మరొకసారి కుమారుడు వంగవీటి రాధ ఎమ్మెల్యేగా గెలవడం తప్పించి తర్వాత గెలుపు దక్కలేదు. ఎన్ని పార్టీలు మారి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పదవులకు వంగవీటి కుటుంబం దూరంగానే ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధకు నాడు టికెట్ కూడా దొరకలేదు. 2024 ఎన్నికల్లోనూ ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లోనూ ఛాన్స్ దొరుకుతుందని భావిస్తే ఆ పేరు కనిపించలేదు. వంగవీటి రాధను సామాజిక కోణంలోనూ ఖచ్చితంగా పదవి లభిస్తుందని భావించినప్పటికీ ఆయనకు మాత్రం తిరిగి నిరాశ ఎదురైంది. ఇప్పటికే 2 ఎన్నికలకు దూరంగా ఉన్న వంగవీటి రాధ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు ఉండడంతో ఆయనను కాదని రాధకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఇక ఒకే ఒక ఆశ ఉంది. 2029 ఎన్నికలలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బెజవాడలో ఒక సీటును, ఏదైనా సీటును ఇస్తారేమోనన్న ఆశ మిణుకులా కనిపిస్తోంది. అదే సమయంలో రానున్న కాలంలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే వంగవీటి రాధకి ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. కానీ పోస్టులు భర్తీ చేసే సమయానికి రాధ పేరు ఉంటుందో లేదో అన్న టెన్షన్ వంగవీటి అభిమానుల్లో ఉంది. వంగవీటి రాధ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీలో చేరారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరినా ఫలితం కనిపించలేదు. మొత్తం మీద బెజవాడ రాజకీయాల నుంచి వంగవీటి కుటుంబం ఇలా ఎగ్జిట్ కావడం రంగా అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది.